నిమిషాలు మనం క్లుప్తమైన దేవుని మాటలు వినటానికి ఇష్టపడదాం. కొత్త నిబంధనలో కొన్ని ప్రత్యేకమైన ఆజ్ఞలు కనిపిస్తాయి. ఒక రెండు మీ ఆలోచనలోనికి నేను తేవటానికి ప్రభునందు సిద్ధపడతాను. ఇప్పటికీ సమయం 12:40 అయింది. కాబట్టి త్వరగా నేను ఆ సంగతులు మీ ముందు ఉంచి లేఖనాన్ని ముగించడానికి సిద్ధపడతాను. దయచేసి రండి. లేఖనం దగ్గర నుండి కొన్ని సంగతులు మనం నేర్చుకోవటానికి, వినటానికి, ధ్యానించటానికి మనం సిద్ధపడదాం. కొత్త నిబంధనలో పౌలు గారు తన పత్రికలు రాస్తూ ఉన్నప్పుడు క్రీస్తు వాత్సల్యతను బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను అనే మాటలు, నాయన ఆ బాబును కూర్చోబెట్టండి. క్రీస్తు వాత్సల్యతను బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను అని కొత్త నిబంధనలో చాలా ఎక్కువగా పదాలు ఉపయోగించి రాసిన సందర్భాన్ని మనం చూస్తాం. ఒకవేళ అదే పాత నిబంధన అయితే ఇలా ఆజ్ఞాపిస్తూ ఉన్నాను అని చెప్పాడు. అక్కడ ఆర్డర్స్ కనిపిస్తాయి, ఇక్కడ రిక్వెస్ట్ కనిపిస్తుంది. అది నీకు నాకు క్రీస్తునందు దొరికిన గొప్ప ఆధిక్యత. దేవుడు మోసే ద్వారా ధర్మశాస్త్రమందు ఆజ్ఞాపించాడు కొన్ని సంగతులు. ఆ మాటలు వినకపోతే రాళ్ల చేత కొట్టేవాళ్ళు. యూదుల ధర్మశాస్త్రం ఉండేది. ఆ పనిష్మెంటు ప్రతి వాళ్ళు కూడా అనుభవించేవాళ్ళు. సో అది ఆ రోజుల్లో ఉంటే, కొత్త నిబంధనలో దేవుడు కృపను ఇచ్చాడు. కొత్త నిబంధన కృపనిచ్చి దేవుడు కనికరాన్ని ఇచ్చాడు. అందరు బట్టి మనందరికీ ఈ రీతిగా క్షమాపణ పొందే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందరు బట్టి మనం ఎంతో ధన్యులము అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. బైబిల్ గ్రంథములో అపోస్తుల కార్యములో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనను నేను మీ ఆలోచనలోనికి తేవాలని ప్రభునందు ఇష్టపడుతూ ఉన్నా. బైబిల్ గ్రంథాన్ని తెలిసి మేము ముందుంచుకోండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనంలో ఈ మాటలు కనిపిస్తాయి. పౌలు ఏథెన్స్ పట్టణంలో ఉండి ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. వినండి. పౌలు ఏథెన్స్ పట్టణంలో నుండి ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఏథెన్స్ గ్రీకు దేశానికి రాజధానిగా ఉన్న ఆ గొప్ప ఆ పూర్వపు ప్రపంచంలో గొప్ప జ్ఞాన సంపన్నమైన దేశంగా గ్రీసు ఉండేది. గ్రీకులో చాలామంది గొప్ప గొప్ప ఫిలాసఫర్స్, తత్వవేత్తలు అక్కడి నుండి పుట్టుకొచ్చేవాళ్ళు. ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిన దేశంగా ఆ రోజుల్లో గ్రీకులను చెప్పుకునేవారు. గ్రీకు నాగరికత, గ్రీకు తత్వవేత్తలు, గ్రీకు ఫిలాసఫర్స్ ప్రపంచాన్ని ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచమంతట కూడా తమ ప్రభావాన్ని చూపించారు. ప్రపంచమంతా కూడా తన ప్రభావాన్ని చూపించారు. కారణం ఏంటంటే అక్కడ గొప్ప యూనివర్సిటీ ఉండేది. ఆ యూనివర్సిటీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆ రోజుల్లో అంటే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం గొప్ప గొప్ప మేధావులు ఆ యూనివర్సిటీలో చదువుకునేవాళ్ళు. సో అందులో గొప్ప విద్యను అభ్యసించేవారు. ఆ పట్టణానికి పౌలు ఒకసారి వెళ్ళాడట. ఆ పట్టణానికి పౌలు ఒకసారి వెళితే అక్కడ చాలా దేవాలయాలు కనిపించాయట. చాలా దేవాలయాలు కనిపించాయి. ఒక ఫిలాసఫర్, ఒక చరిత్రకారుడు ఇలా అన్నాడు, ఒక మనిషికి ఆ రోజుల్లో 4 దేవాలయాలు కట్టారని. కారణం ఏంటంటే ఉదయం ఒకరు, మధ్యాహ్నం ఒకరు, సాయంకాలం ఒకరు, రాత్రి ఒకరు. ఈ రకంగా మనుషుల కంటే దేవాలయాలు ఎక్కువ కనిపించేవట. కనిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అందరు కూడా దేవాలయాన్ని కడితే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ జ్ఞానులు కదా, ఒక ఆలోచన వచ్చింది. ఎవరినైనా దేవుణ్ణి మర్చిపోయామేమో, కాబట్టి ఆ దేవుని కూడా ఒక బలిపీఠం కడదామని ఆ బలిపీఠం మీద ఒక బలిపీఠం రాసి ఆ గుడిని కట్టి ఆ బలిపీఠం మీద ఇలా రాశారంట, తెలియబడని దేవుడు అని రాశారట. అన్ని దేవుళ్ళ పేర్లు తెలుసు కాబట్టి తెలిసిన దేవుళ్ళకి గుళ్ళు కట్టారు, తెలిసిన దేవుళ్ళకి దేవాలయాలు కట్టారు. ఒకవేళ ఎవరైనా మరిసుంటే అతను ఎందుకు గుడి వదిలిపెట్టాలా? పేరు తెలియని దేవుడు ఎవరైనా ఉంటారనుకోండి, పేరు తెలియని దేవుని కూడా ఒక బలిపీఠను కట్టి తెలియబడిన దేవుడు అని రాశారట. పౌలు ఆ పట్టణంలోనికి వస్తే పట్టణం అంతా కూడా గొప్ప గొప్ప దేవాలయాలతో, గొప్ప గొప్ప కాంతులతో నింపబడింది. మనుషులందరూ కూడా చాలా ఆజానుభావులు, జ్ఞానం కలిగిన వ్యక్తులు. పౌలు ఆ ప్రాంతంలో ఉండగా పరితాపం చెందాడు, పట్టలేకపోయాడు. ఆ వ్యక్తులతో కలిసి కొన్ని మాటలు మాట్లాడుతూ పౌలు చెప్పిన కొన్ని మాటలు వాళ్ళకు ఒక కొత్త లాజిక్గా అర్థమయ్యాయి.
నువ్వేం మాట్లాడుతున్నావురా, మాదొక పాతకాలంలో రచ్చబండ ఉండేది కదా, మన రచ్చబండ కాడ చూసుకుందాం, మాట్లాడదాం, అందరూ పెద్దలు వస్తారు అన్నట్టుగా వాళ్ళు కూడా ఒక సభకు తీసుకుపోయారు. ఆ సభ పేరు అరియోపగు సభ. ఆ సభ పేరేంటి? అరియోపగు సభ. ఆ సభ ఎదుట ఇలా గ్రీకు తత్వవేత్తలు, తర్వాత స్తోయికులు, నాస్తికులు లాంటి 3-4 రకాల వర్గాలకు చెందిన వ్యక్తులు కూడా ఉండేవాళ్ళు. బహుశా యూదులు కూడా ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళేమో. అన్యజనులు ఉండేవాళ్ళు, గ్రీకులు ఉండేవాళ్ళు, ఫిలాసఫర్స్ ఉండేవాళ్ళు, స్తోయికులు ఉండేవారు, ఎపిక్యూరీయులు ఉండేవాళ్ళు. ఇలాగా 3-4 రకాల వర్గాల ప్రజలు అక్కడ ఉంటే ఆ ప్రజలను ఉద్దేశించి పౌలు మాట్లాడాలి అక్కడ. కారణం ఆ ప్రజలు మాట్లాడేది ఒకవేళ ఏది తప్పు చెప్పినా ఆ ప్రజలు ఖచ్చితంగా అక్కడే చంపేసే పొజిషన్ అన్నమాట అది. సో అందరినీ సాటిస్ఫాక్షన్ చేయడానికి చాలా గొప్పగా మాట్లాడాలి. మేధావుల సభలో మాట్లాడాలంటే మామూలు మాటలు కాదు. పార్లమెంట్లో మాట్లాడాలంటే నన్ను తీసుకుపోయి పార్లమెంట్లో కూర్చోబెట్టి మాట్లాడమంటారా? కొందరికి పార్లమెంట్ అంటేనే వణుకు, అందులో కూర్చోబెట్టి కొన్ని భాషలు కూడా అర్థం కాలేవు. అలాంటి సందర్భంలో ఏం మాట్లాడతాం, మనకి కొంత ప్రిపేర్ అయితే తప్ప పార్లమెంట్ని షేక్ చేయలేము, మాట్లాడలేము. సో అలాగా అరియోపగు సభ జ్ఞానులు, గ్రీక్ ఫిలాసఫర్స్, తత్వవేత్తల చేత నింపబడిన సభ. అక్కడ నిలబడి పౌలు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు మెచ్చుకుంటున్నాడు. ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయంలో అతి భక్తిపరులని నాకు అర్థమైంది అని వాళ్ళు మొట్టమొదటిగా ఒప్పుకున్నాడు. అంతే కదా, పిలిచిన తర్వాత ప్రారంభ పలుకులు పలకాలి. మీరు చాలా వందనాలు, మీ అందరికీ వందనాలు, మీరు చాలా మంచి వాళ్ళండి. కొన్ని మంచి మాటలు మాట్లాడకపోతే డైరెక్టర్ ఇప్పుడు ఏమంటే అని మాట్లాడితే ఎట్లా ఉంటుంది? దానికి ఏమైనా రీజన్ ఉంటుందా? పౌలు ఇలా మాట్లాడుతూ ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయంలో అతి భక్తి గలవారైనట్టు నాకు కనపడుచున్నది అని చెబుతూ వచ్చాడు. ఎందుకు అంటే నేను సంచరించుచు మీ ప్రాంతం అంతా చూస్తూ ఉన్నప్పుడు అన్ని దేవాలయాలు కనిపించాయి. అందులో ఒక బలిపీఠం నన్ను ఆకర్షించింది. అదేమిటంటే తెలియబడని దేవుడు అనే పదం నన్ను ఆకర్షించింది అని చెప్పి, సమస్త జ్ఞానులోను విద్యలోను గొప్పవాళ్ళగా ఉన్న మీరు తెలియకుండా ఏ దేవుని మీదైతే విశ్వాసం కలిగి నమ్మకాన్ని కలిగి బలిపీఠాన్ని కట్టారో ఆ దేవుణ్ణే మీకు ప్రకటించడానికి వచ్చాను అన్నాడు. వాళ్ళందరూ కూడా మతి చెల్లించిపోయి దెమ్మ తిరిగిపోయిందేమో. తెలియకుండా ఏ దేవుణ్ణి అయితే మీరు భక్తి కలిగి ఆరాధిస్తూ ఉన్నారో ఆ దేవుని గురించి మీకు చెప్పడానికి వచ్చానన్నప్పుడు వాళ్ళంతా స్టన్ అయిపోయి ఉంటారు. ఏంటి, మనం పుస్తకాలన్నీ కూడా పరిశోధించాం, అందరికీ దేవాలయాలు కట్టాం, అందరికి గుళ్ళు కట్టాం, నేను కొత్తగా ఏ బలిపీఠాన్ని అయితే మనం రాసామో ఆ బలిపీఠాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు కొన్ని మాటలు చెబుతూ ఉన్నాడే అన్నట్టుగా వాళ్ళు ఆశ్చర్యచకితులై ఏం చెబుతాడో విందాం అన్నట్టుగా మాట్లాడాడు. ఏం చెబుతాడో విందాం అన్నట్టుగా ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు పౌలు చాలా చక్కగా చెబుతూ కొన్ని మాటలు చెప్పాడు. దేవుడంటే తెలియబడకుండా మీరు దేవుని గురించి రాశారు కదా, దేవుడంటే ఎవరో తెలుసా అన్నట్టుగా కింద వచనాలు మనం చూస్తూ ఉన్నాం. ఏమంటాడు తెలుసా? చూద్దాం. 23వ వచనంలో, నేను సంచరించుచు మే దేవత ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠం నాకు కనబడింది, దాని మీద తెలియబడిన దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు ప్రచురపరుచుచున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములో ఆయన నివసింపుడు అన్నాడు. వినండి, ఏం చెప్పాడంటే దేవుడు ఏం చెప్పాడు అక్కడ చాలా చక్కగా చెబుతా ఉన్నాడు. జగత్తును అందలి సమస్తమును అంటే భూమిని ఆకాశమును సృజించిన దేవుడు తానే అన్నిటిని సృజించిన తర్వాత చిన్న మనం కట్టిన దేవాలయాల్లో దేవుడు ఉండడు అని చెప్పాడు. దెమ్మ తిరిగిపోయింది వాళ్ళకి. అన్ని దేవాలయాలన్నీ బలిపీఠాలు కట్టిన తర్వాత దేవుడు ఉంటాడని వాళ్ళు కడితే పౌలు ఏం చెప్తా ఉన్నాడంటే కొత్త సిద్ధాంతం చెప్పాడు. దేవుడు ఏమనుకున్నారు మీరు? దేవుడు ఏమంటే చిన్న వస్తువు అనుకున్నారా? దేవుడు అంటే చిన్న పదార్థం అనుకున్నారా? దేవుడు అంటే చిన్న మెటీరియల్ అనుకున్నారా? కాదు. దేవుడు అంటే భూమిని ఆకాశమును ఈ విశ్వాన్ని సృజించిన వాడు, అంత గొప్ప నిర్మాణకుడు. మానవుడు కట్టిన హస్తకృతములైన ఆలయములో ఆయన నివసింపడు అన్నాడు. వాళ్ళకంతా దెమ్మ తిరిగిపోయి ఉంటుంది. వాళ్ళు అనుకుని ఉంటారు, ఓహో దేవుడు అంటే వీటిలో ఉండడం, మరి ఏట్లో ఉంటాడు అనుకునే ప్రశ్న వాళ్ళకు వచ్చిందేమో. పౌలిక మాట చెబుతా ఉన్నాడు, హస్తకృతములైన ఆలయములో దేవుడు ఉండడు. మరి మీకు డౌట్ రావచ్చు, మరి దేవుడు హస్తకృతములు లేకపోతే మరి చర్చిలో ఎవరు ఉంటారండి అని చెప్పొచ్చు. చర్చిలు ఎందుకు కట్టించుకున్నామంటే విశ్వాసులుగా మనమందరము కలిసి దేవుణ్ణి ఆరాధించటానికి,
దేవుణ్ణి స్తుతించటానికి, దేవుని మాటలు వినటానికి, ప్రార్థన చేసుకోవటానికి. 4 మాటలు చెప్పాను, మీకు అర్థమైనా లేదు. కలిసి ఆరాధించటానికి, కృతజ్ఞతలు చెల్లించటానికి, వాక్యం వినటానికి, ప్రార్థన చేసుకోవటానికి. ఇది దేవాలయం యొక్క అవసరత. ఇంతే కానీ దేవుడు ఇక్కడుంటాడని మనం దేవుడు దేవాలయంలో ఉంటాడు, దేవాలయం బయట ఉండడు అన్నది కాదు. దేవుడు అన్ని స్థలాలలో ఉంటాడు. నేనేమంటానంటే దేవాలయంలోనే దేవుడు ఉంటే దేవాలయం బయట ఎవరుంటారు? అక్కడ దేవుడు లేడన్నట్టే కదా? కాదు కాదు కాదు, దేవుడు అంతటా వ్యాపించిన వాడు ఉన్నాడు. ఆ సంగతి నేను గుర్తు చేస్తున్నా. వాళ్ళ కాన్సెప్ట్ ఏమంటే దేవుడు దేవాలయంలోనే ఉంటాడు అని వాళ్ళు ఆలోచించారు కాబట్టినే దేవునికి ఆలయం కట్టారు. అలా చెప్పిన పౌలు కొన్ని విషయాలు చెబుతూ వచ్చాడు. దేవుడు అంటే నా హస్తకృతములైన ఆలయములో నివసింపడని ఒకటి చెప్పాడు. రెండవదిగా ఏం చెప్పాడు అంటే అక్కడ మనం చూస్తాం ఏమిటంటే అందలి సమస్తమును నిర్మించి అన్నాడు. దేవుడు అంటే సృష్టికర్త అని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకటి, దేవుడు మానవులు కట్టిన మాటలు నివసింపడు. రెండవదిగా దేవుడు ఎవరంటే ఆయనే సృష్టికర్త. అంటే దేవుడు సమస్త జగతికి, దేవుడు సర్వ ప్రాణులకు, దేవుడు ఈ విశాల విశ్వానికి ఆయనే సృష్టికర్త అని గుర్తు చేస్తాడు. విచిత్రం ఏమిటంటే మనిషి సృష్టింపబడిన వస్తువును ఆరాధిస్తున్నాడు కానీ సృష్టికర్తలకు దూరం అయిపోయాడు. ఇలా గుర్తు చేస్తా, దేవుడు భూమిని ఆకాశమును సృజించాడు. అంటే ఈ భూమి ఆకాశము కంటే దేవుడు పెద్దవాడు. ఇలా గుర్తు చేస్తా, దేవుడు సూర్యుడిని చంద్రుడిని సృష్టించాడు. అంటే సూర్యుని చంద్రుడి కంటే దేవుడు గొప్పవాడు. మనమేమనుకుంటాం కొన్ని సందర్భంలో భూమి అందరిని మోస్తుంది కాబట్టి భూమి గొప్పది అనుకుంటా. నేను ఇలా గుర్తు చేస్తాను, భూమి గొప్పదైతే భూమి కంటే చాలా గొప్పది సూర్యుడు అనుకో. భూమి కంటే చాలా గొప్పది సూర్యుడు. ఒక చరిత్రకాడు ఇలా అన్నాడు ఖగోళ శాస్త్రంలో, మనం నివసిస్తున్న భూమి ఇంచుమించు ఇలాంటి భూములు దాదాపుగా 3 లక్షల దాదాపు పైచలకు ఒక సౌర కుటుంబంలో ఉన్న సూర్యునిలో పడతాయంట. అంత పెద్దవాడు సూర్యుడు. భూగ్రహాలు లాంటివి 3 లక్షలకు పైచలకు సౌర కుటుంబంలో సూర్యునిలో ఇమిడిపోతాయంటే ఆ సౌర కుటుంబం ఎంత గొప్పదో చూడండి. ఇలా నేను ఇలా చెబుతా, సూర్యుడే అంత పెద్దవాడైతే సూర్యుని సృష్టించిన దేవుడు ఇంకా ఎంత పెద్దవాడై ఉంటాడో చూడండి. నేను ఇలా గుర్తు చేస్తా, దేవుడు సృష్టికర్త. ఈ భూగ్రహం మీద మనం ఉన్నామంటే, ఈ విశ్వంలో మనం ఉన్నామంటే, వీటన్నిటిని మనం కొన్ని సందర్భాల్లో నియంత్రిస్తున్నామంటే, వీటి గమనాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నామంటే, మానవ టెక్నాలజీ ఎంత భయంకరంగా డెవలప్ చెందిందంటే మేఘమదనం అంటే కృత్రిమంగా వర్షాన్ని కురిపించే టెక్నాలజీ ప్రపంచ ప్రజల సొంతమైంది. ఎడారి దేశాలలో, అరబ్ కంట్రీస్లో వర్షం ఎక్కువగా కురవడం తక్కువ అక్కడ. కాబట్టి కృత్రిమంగా మేఘాన్ని తయారు చేసి అక్కడి నుండి వర్షం పడేటట్టుగా చేస్తారు. ఆ దెబ్బతో మన అరబ్ దేశాలలో ఇంచుమించు ఎప్పుడు కూడా ఇంచుమించు 50-60 సంవత్సరాల తర్వాత కురిసిందంటే వర్షం అంత భయంకరంగా కురిసిందంట. అంతవరకు ఒక 50-60 సంవత్సరాలు ఎప్పుడు కూడా కురవలేదంట. కార్లు కొట్టుకోబోతూ ఉన్నాయి ఆ వర్షానికి. ఇది మానవుడు కల్పించుకున్న విజ్ఞానం. దేవుడు సృష్టికర్త. దేవుడు ఒక పదార్థములు విముడిపోవటానికి ఇష్టపడిన వాడు కాదు అని చెబుతూ ఏం చెబుతున్నాడంటే ఆ దేవుడు ఏమై ఉన్నాడో 25వ వచనం గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు అన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరు అంటే ఆయన అందరికీ ఊపిరిని, జీవమును, సమస్తమును దయచేయవాడు అన్నాడు. మీరు అలా గుర్తు చేసుకోవచ్చు. దేవుడు మంచోళ్ళకే కనుక ఊపిరిని అనుగ్రహించింటే చెడ్డవాళ్ళంట సమాధిలోకి వెళ్ళిపోయేవాళ్ళు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండాలి. అంటే ఎందుకు ఆ మాట చెప్పాడంటే, దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షాన్ని ఎలా కురిపిస్తాడు, దేవుడు నీతిమంతుల మీదను దేవుడు దుష్టుల మీదను మంచి వాళ్ళ మీదను తన సూర్యుని ఎలా ఉదయింప చేస్తాడో, ఒకవేళ క్యాలిక్యులేషన్ కనుక చేసింటే, అంటే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు నీతిమంతులు అనీతిమంతులు అని గనక దేవుడు కనుక భావించి ఉంటే ఈ రోజున ప్రపంచం మీద ఎవరు బ్రతికే వాళ్ళం కాదు. అందుకనే పౌలు చెబుతున్న మాటలు ఏంటంటే, ఆయన అందరికీ జీవమును ఊపిరిని దయచేవాడు.
దేవుడు ఎవరు అంటే జీవాన్ని అనుగ్రహించిన వాడు. మూడో మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆ జ్ఞానులకు, ఆ ఫిలాసఫర్స్కి, ఆ తత్వవేత్తలకు, ఆ ఎపిక్యూరీలకు, ఆ స్టోయికులకు, గ్రీకు వ్యక్తులకు చెప్తున్న మాట ఏమిటంటే దేవుడే మానవునికి జీవాన్ని అనుగ్రహించిన వాడు అని చెప్పాడు. ప్రియ సహోదరుడు అని నేను ఇలా గుర్తు చేస్తా, మనం కలిగి ఉన్నది దేవుడు మనకిచ్చిన జీవం. ఇది పక్షుల్లో లేదు, ఇది జంతువుల్లో లేదు. పెద్దగా ఉన్న జిరాఫీ పార్కులో కానీ, ఏనుగులు కానీ, అడవికి రాజుగా ఉన్న సింహములు కానీ ప్రాణము లేదు, ఆత్మ లేదు. శరీరం ప్రాణం మాత్రం ఉంది కానీ ఆత్మ జీవుల్లో లేదు. మనిషి ప్రత్యేకమైన వాడు ఎందులో అంటే మనిషి ఆత్మ కలిగిన వాడు. అందుకనే లేఖనం చెప్పింది మనిషి జీవము కలిగిన వాడు అని. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే, 2వ అధ్యాయంలో చూస్తే, నేల మంటితో దేవుడు నరుని సృజించి వాని నాసికారంధ్రములో దేవుడు జీవవాదమును ఊదగా నరుడు జీవాత్మ అయ్యునని మాటలు కనిపిస్తాయి. దైవం జీవాత్మ పరమాత్మలో నుండి మనిషిలోనికి, పరమాత్మలో నుండి ట్రాన్స్ఫర్ అయ్యి మనిషిలోనికి వచ్చింది ఆత్మ. అది జీవాత్మగా కనిపిస్తూ ఉంది. నీవు నేను ఆత్మ కలిగిన వ్యక్తులము అంటే దేవుని ఊపిరి కలిగిన వాళ్ళం, అంటే నిత్యత్వపు దేవుని యొక్క ఆత్మను కలిగిన వాళ్ళం. నీలో నాలో దేవుని ఊపిరి ఉంది. నీవు ఎవరైనా సరే, నాస్తికుడువైనా, హేతువాదివైనా, దేవుని నమ్మేవాడైనా, నాస్తికుడువైనా, ఆస్తికుడువైనా, ఎవరైనా సరే, ప్రపంచ ప్రజలమైన మనమందరము దేవుని ఊపిరి కలిగిన వాళ్ళం. అది పౌలు అక్కడ చెబుతూ ఉన్నాడు. అందుకని చాలా చూడండి, ఆ పదాలు చదువుతూ ఉన్నప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ పౌలు అక్కడ ఇస్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే అందరికీ జీవమును అన్నాడు. అందరికీ జీవమును, ఊపిరిని దయచేవాడు దేవుడు. అంటే దేవుడు జీవము కలిగిన వాడు అని చెప్పాడు. చలనం లేనివాడు దేవుడు కాదు, కదలిని వాడు దేవుడు, కదులుతూ చలనం కలిగి అందరికీ అనుగ్రహించిన వాడు దేవుడు. పౌలు 3 విషయాలు ఆ జ్ఞానులతో మాట్లాడుతూ ఉన్నాడు. బహుశా ఇలా కూర్చున్నారేమో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు, గొప్ప గొప్ప వ్యక్తులు అలా కూర్చున్నారేమో. పౌలు ఈ మాట చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. ఆ సభలో దేవుని గొప్పతనాన్ని చెప్పాడు. దేవుడు ఎవరు అంటే మొదటిగా నేను గుర్తు చేశాను, దేవుడు హస్తకృతములైన ఆలయములో నివసింపుడు. అందుకనే దేవుడు ఒక మందిరాన్ని కట్టుకున్నాడు. ఏమిటో తెలుసా? నీవు నేను దేవుడు నివసించే స్థలం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మనుషులుగా మనము కలిగి ఉండటానికి మందిరాన్ని కట్టుకున్నాం. దేవుడు తాను నివసించడానికి మనలను కట్టాడు. మనం ఎవరు అంటే ఫలానా వాళ్ళ పిల్లలం అంటాం. కాదు. ముందుగా మనము దేవుని పిల్లలము. దేవుడు నివసించే స్థలాలు మనం. అందుకని లేఖలు చెప్పింది, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరగరా అన్నాడు. కాబట్టి మనము దేవుని ఆలయం. చూడండి ఎంత గొప్ప ఆధిక్యత మనకు దొరికిందో. ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడు, ఈ సృష్టిని, అందులో సమస్తమును, జగత్తును నిర్మించిన దేవుడు మానవ హృదయంలో నిమిడిపోవటానికి ఇష్టపడ్డాడు. ఇది నీవంటే నేనంటే దేవునికి అంత ప్రేమ. మనం అనుకుంటాం, మన డైలాగులు ఉంటాం, నా జీవితంలో నీవు తప్ప ఎవ్వరు లేరంటాం. ఈ డైలాగులు బాగా వింటారు. నీవు తప్ప జీవితంలో నాకు ఎవరు లేరు. ఎవరితో చెబుతూ ఉంటాం? ఆ డైలాగులు చెప్పిన వాళ్ళకి బాగా అర్థమై ఉంటుంది. నేనేమంటానంటే దేవుణ్ణి తప్ప అందరి జీవితంలో దేవుణ్ణి తప్ప అందరినీ జీవితంలో పెట్టుకొని ఉంటాం, దేవుణ్ణి మాత్రమే బయట పెట్టి ఉంటాం. కాదు. అందరినీ బయట పంపించి దేవుణ్ణి పెట్టుకుంటే నీ జీవితం ఏదో నీకు అర్థమవుతుంది. అది లేఖను చెప్పిన మాట. దేవుడు అందరికీ ఊపిరిని దయచేవాడు. దేవుడు సృష్టికర్త. ఆ మాటలు మనకు గుర్తు చేస్తాయి. దేవుడు జీవము కలిగిన వాడు అలా చెబుతూ తర్వాత రాయబడిన మాట ఏమిటంటే, తనకు ఏదైనా కొదవ ఉన్నట్టు మనుషుల చేత సేవింపబడేవాడు కాదు దేవుడు అన్నాడు. వినండి, ఈ మాట చెప్పడం కొంచెం నాకు చాలా ధైర్యాన్ని కలిగించింది. దేవునికి ఏదైనా తక్కువైనట్టు మనుషుల చేత సేవ చేసుకునేవాడు కాదు. కొన్ని చోట్ల నేను విన్నాను, కొంతమంది గురువులు, కొంతమంది పెద్దలు వాళ్ళు సేవ చేసుకునేవాళ్ళు. దేవుడు సేవ చేసుకునేవాడు కాదు. తనకేదైనా కొదవ ఉన్నట్టు, తనకేదైనా తక్కువ ఉన్నట్టు, మనుషులు ఏదైనా ఇస్తే సరిపోతుందన్నట్టుగా దేవుడు అలా ఆశించిన వాడు కాదు అని పౌలు అక్కడ చెబుతూ ఉన్నాడు. తర్వాత రాయబడిన ఆయన 26వ వచనంలో ఒక విశ్వ ప్రణాళిక కనిపించింది. ఏమిటి ఆ ప్రణాళిక అంటే, మరియు యావత్ భూమి మీద
కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. చూడండి, దేవుడు ఎవడు అంటే ప్రతి జాతి ప్రజలను ఒకే ఒక మనిషి నుండి సృష్టించిన సృష్టికర్త అన్నాడు. నువ్వు ఎవరివైనా సరే, ఏ కులములో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ వర్గంలో ఉన్నా, ఏ వర్ణంగా, తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, బొర్రగా ఉన్నా, ఎట్లా ఉన్నా సరే, ఆఫ్రికా నుండి ఆస్ట్రేలియా వరకు, ఆసియా నుండి ఆఫ్రికా వరకు, ఈ ప్రపంచంలో వందల దేశాలు ఇప్పటికీ ఇండిపెండెంట్ కంట్రీస్, డిపెండింగ్ కంట్రీస్ ఉన్నాయి. వీటన్నిటిలో ఉన్న నాస్తికులు, అనాస్తికులైనా లేక ఇలా గుర్తు చేయొచ్చు, అనేక రకాలుగా అభివృద్ధి చెందిన వాళ్ళైనా, అభివృద్ధి చెందని అడవి మనుషులైనా, ఒక మాటలో చెప్పాలంటే ఒక మనిషి నుండి అనేక జాతులను దేవుడు తయారు చేశాడు. వారు నివసిస్తున్న స్థలాలలో వారు అలా అయిపోయారేమో, కానీ ఒక మనిషి నుండి దేవుడు అందరిని సృష్టించాడు. దేవుని యొక్క విశ్వ ప్రణాళిక ఇక్కడ కనిపిస్తూ ఉంది. దేవుని యొక్క పరలోకపు గొప్ప ప్రణాళిక ఇక్కడ కనిపిస్తూ ఉంది. అది దేవుడు అంటే. అలా చెప్పి కింద ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? అట్టి గొప్ప దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆ గొప్ప దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి అంటే, అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలి అని. ఇది నేను మీ ముందు ఉంచుతున్న మాట. అంతటా అందరూ మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే తీర్పు ఉంటుంది. మారు మనసు పొందడం అంటే నీ పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవడం. భాగమేనండి. మొదటిగా పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవడం, పాపము విడిచిపెట్టడానికి పశ్చాత్తాపపడడం. ఈ రెండు విషయాలు మారు మనసులో ఉండాలి. మారు మనసు లేకుండా దేవుడు ఏ వ్యక్తిని ఆశీర్వదించడు. మరలా నేను గుర్తు చేస్తా, మారు మనసు లేకుండా దేవుడు ఏ వ్యక్తిని వృద్ధిలోనికి తీసుకురాడు. మారు మనసు ఉండాలి అంటే చేసిన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. అదే సందర్భంలో ఒప్పుకోవడం అంటే పశ్చాత్తాపాన్ని కలిగి ఉండాలి. ఎలాంటి పశ్చాత్తాపము అంటే, దైవ చిత్తానుసారంగా ఒక వ్యక్తి దుఃఖపడితే అది రక్షణార్థమై ఉంటుంది. రక్షణార్థమైన మారు మనసు పాప క్షమాపణ కలుగు చేస్తుంది. నా మాటలు అర్థం కావటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. మారు మనసు పొందకుండా దేవుడు ఏ వ్యక్తిని ఆశీర్వదించడు. అందుకని యాకోబు జీవితాన్ని నేను ఎందుకు ఉదయకాలం వర్తమానం కంటే ముందు గుర్తు చేశానంటే, యాకోబులో ఆ క్వాలిటీస్ మనకు కనిపించాయి. యాకోబును దేవుడు ఆశీర్వదించాడని చెప్పడానికి అవి గుర్తులు. ఆశీర్వదింపబడటానికి యాకోబును దేవుడు అలా మలిచాడు. 4 లక్షణాలు యాకోబు జీవితంలో మనం చూస్తాం. దేవుడు అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మారు మనసు ఏమిటి? మారు మనసు లేకుండా దేవుడు ఏ వ్యక్తిని కూడా అంగీకరించాడు. మరలా నేను గుర్తు చేస్తూ ఉన్నా, మారు మనసు లేకుండా దేవుడు ఏ వ్యక్తిని కూడా అంగీకరించాడు. అతనికి డబ్బు ఉన్నా సరే, అతని హోదా ఉన్నా సరే, అతని గౌరవని స్థితి ఉన్నా సరే, అతడంటే వనకచ్చు అవతల వాళ్ళు, బట్ దేవుని దృష్టిలో మారు మనసు లేకపోతే దేవుడు అంగీకరించడు. ఈవెన్ నేను ఇలా గుర్తు చేస్తా, ఎవరి గురించి కాదు, నేను మారు మనసు లేకుండా వాక్యాన్ని ప్రకటించాను, నేను మారు మనసు లేకుండా స్వార్థ చేసిన, నేను మారు మనసు లేకుండా ప్రసంగాలు 100 చేసిన, దేవుడు దానిని అంగీకరించడు. మేము మాట్లాడుతున్నప్పుడు ఒక లైఫ్ స్టోరీ మేము చదివిన తర్వాత ఒక ప్రాంతానికి ఆ వ్యక్తి అప్పటికే ప్రపంచంలో చాలా గొప్ప స్పీకరు. అప్పటికే అతని ప్రసంగాలు వినటానికి వందల మంది తండోపదండాలుగా వచ్చేవాళ్ళు. ఒక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి, అమ్మ పిల్లలు తీసుకోండి, ఒక ప్రాంతానికి వాక్యం చెప్పటానికి ఆ వ్యక్తిని పిలిచారు. ప్రపంచంలో గొప్ప స్పీకర్ అయిన, ప్రపంచంలో గొప్ప వ్యక్తి అయిన ఒక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి రమ్మన్నారు. వస్తూ ఉన్నప్పుడు ఆ పిలిచిన సంఘం మొదలు ఒక సంఘ పెద్ద వచ్చాడట. ఈ స్పీకర్ గారు అలా వస్తూ ఉన్నప్పుడు ఒక మాట అడిగాడట, డియర్ బ్రదర్, నువ్వు మారు మనసు పొందేవా అని. ఎవరిని అడుగుతూ ఉన్నాడు? గట్టి చెప్పాలి, ఎవరిని అడుగుతూ ఉన్నాడు? ఒక సంఘ పెద్ద ఆ పట్టణానికి వాక్యం చెప్పడానికి వస్తున్న వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు. డియర్ బ్రదర్, నువ్వు మారు మనసు పొందేవా? నువ్వు మారు మనసు పొందావా? ఏంటండి, ఎవరిని అడుగుతూ ఉన్నారు మీరు నన్ను అంటే, ఎస్ నిన్ను అడుగుతూ ఉన్నా. నువ్వు మారు మనసు పొందావంటే, నేను మారు మనసు పొందడం ఏంటి? నేను ఈ రాత్రి ఈ ప్రసంగాన్ని చేసే వ్యక్తిని నేనేనండి అని చెప్పాడంట. నువ్వు ఎవరైనా కానీ నాకు అవసరం లేదు, నువ్వు మారు మనసు పొందావా? ఆ సంఘ పెద్ద అడుగుతున్న మాటలు మరలా అడుగుతూ ఉన్నాడు, నీవు మారు మనసు పొందావా? నీవు మారు మనసు పొందావా? అప్పటికే 100 ప్రసంగాలు చేశాడు. అప్పటికే ఆ దైవజనుడు అంటే ప్రపంచంలో పేరు గాయించాడు. ఆ బుక్ ఇప్పటికీ ఆ బుక్లో ఆ మాటలు రాసి చదవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అతడెవరో తెలుసు? మనందరికీ పరిచయమైన గొప్ప ప్రపంచ బోధకుడు
40,000 ప్రసంగాలు చేసిన వ్యక్తి, గుర్రం మీద 100 మైళ్ళు పరిగెత్తిన 100 మైళ్ళు ప్రయాణం చేసిన వ్యక్తి, ఓడల్లో 100 కిలోమీటర్లు ప్రయాణం చేసిన వ్యక్తి, ప్రపంచ చరిత్రకు ఒక ఉజ్జీవ ప్రసంగి కూడా ఆయన. అతను అడుగుతూ ఉన్నారు, నీవు మారు మనసు పొందావా అని. ఎవరు అడుగుతూ ఉన్న? ఒక సంఘ పెద్ద. అతను ఎదుట ఆ మాటలు అడుగుతూ ఉన్నప్పుడు పక్కకు పోయి ఏడ్చాడంట ఆ గొప్ప దైవజనుడు. వెళ్ళాడు, ఆ రాత్రి అక్కడ ప్రసంగం చేయలే, విడిచాడు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి 2 రోజులు ఏడ్చి పశ్చాత్తాపం పొంది 3వ రోజు వస్తూ ఉంటే మరలా సంఘ పెద్ద అడిగాడంట, డియర్ బ్రదర్, నువ్వు మారు మనసు పొందావా అని అడిగితే, ఎస్, నేను మారు మనసు పొందాను, నేను పశ్చాత్తాపాన్ని పొందాను. మారు మనసు పొందానని చెప్పడానికి పశ్చాత్తాపమే రుజువు అంతే. ఆ పదం చెప్పిన తర్వాత ఆ రాత్రి ఆ ప్రసంగికునికి అవకాశం ఇచ్చారు. ఆశ్చర్యం, ఆ పట్టణంలో చాలామంది రక్షింపబడ్డారు. సోదరుడు నేను గుర్తు చేస్తున్నా, మారు మనసు అన్నది దైవ చిత్తానుసారంగా నీవు మార్పు చెందకపోతే దేవుడు ఆ వ్యక్తిని వృద్ధిలోనికి తీసుకురాడు, దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించడు. ప్రసంగాలు ఫలభరితంగా ప్రజలలో దేవునికి అనుకూలమైన కార్యాన్ని జరిగించాలంటే ఖచ్చితంగా దైవ సంబంధమైన మారు మనసు మనలో ఉండాలి. మారు మనసు లేకుండా పరిచయం చేసిన అది వృధాగా వెళ్తూ ఉంది. మారు మనసు లేకుండా ప్రభు కొరకు నేను నిలబడ్డాను అంటే గారడి సీమోను బోధలా ఉంటుంది. మారు మనసు లేకుండా నేను వారిని వీరిని వెంబడిస్తున్నాను అంటే అది కేవలము గారడి సీమోను జీవితానికి సంబంధించిందై ఉంటుంది. కాబట్టి ఈ సమయం అంతా నేను గుర్తు చేస్తున్నా, మారు మనసు నీవు పొందావా? అమ్మా, ఇన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థనకు వస్తూ ఉన్నావు. బ్రదర్, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు నేను నీ వాక్యాలు నీవు విన్నావు. నీ జీవితంలో మార్పు అన్నది చూస్తూ ఉన్నావా? ఫిలిప్పు జీవితాన్ని మనం చూస్తే, గారడి సీమోను జీవితాన్ని మనం చూస్తే, ఫిలిప్పును ఎడబాయుకున్నాడు, ఫిలిప్పుతోనే కలిగి ఉన్నాడు, ఫిలిప్పుతోనే పరిచయం చేశాడు. ఫిలిప్పు మాటను బట్టి అందరూ బాప్తీసం తీసుకున్నారు కదా, ఇతడు కూడా బాప్తీసం తీసుకున్నాడు. ప్రయోజనం ఏమిటి? గారడి సీమోనులో మార్పు లేదు. గతంలో ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. అతను తన అలవాట్లు ఏవి కూడా మార్చుకోలేదు. ఫిలిప్పుతో కలిసి పరిచర్యలో ఉన్నాడు. పేతురు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అనేకులు ఆ అభిషేకాన్ని, ఆత్మాభిషేకాన్ని పొంది దేవుని కొరకు బలంగా నిలబడినప్పుడు ఆ దృశ్యాన్ని అంతా కూడా చూశాడు గారడి సీమోను. పేతురుతో అడిగాడు డబ్బు పెట్టి, ఇదిగో అయ్యా, నేను కూడా ఎవరి మీద అయితే చేతులు ఉంచుతానో వారు కూడా ఈ పరిశుద్ధాత్మను పొందినట్లుగా, వారి మీద కూడా పరిశుద్ధాత్మ పొందినట్లుగా ఈ డబ్బు తీసుకొని అటు అధికారం నాకు ఇవ్వండి అంటే పేతురు గద్దించక మాట అన్నాడు, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు గనక మారు మనస్సు పొందు అన్నాడు. లేఖనం మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు చదువుతూ ఉంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, మనందరికీ ఒక ప్రేరణను కలిగిస్తాయి, ఒక హెచ్చరికను కలిగిస్తాయి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో మనం ఆ సంగతులు చూస్తాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 22వ వచనములో, అలాగే 21వ వచనములో, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. 22వ వచనం చెప్పింది, కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు పొందు, అప్పుడు దేవుడు నీ హృదయ ఆలోచనలు క్షమించవచ్చును అన్నాడు. ఎవరండి ఈ వ్యక్తి? బాప్తిసం తీసుకున్న వ్యక్తి. ఎవరండి ఈ వ్యక్తి? ఫిలిప్పుతో కలిసిన పరిచయలో ఉన్న వ్యక్తి. ప్రియ దైవ జనమా, ప్రియ దేవుని ప్రజలారా, ఒక మాట నేను గుర్తు చేస్తున్నా, మారు మనసు లేకుండా ఎంత కాలము పరిచయకు వచ్చినా, ఎంత సంపద దేవుని కొరకు కానుకగా నీవిచ్చినా దేవుడు దాన్ని అంగీకరించడు. నీ జీవితమే దేవునికి ఇష్టం లేనప్పుడు నీవు చేస్తున్నది ఏదైనా ఇష్టముందని అనుకుంటావు నీ భ్రమలో మాత్రమే, కానీ దేవుడు దాన్ని అంగీకరించడేమో. జాగ్రత్త పడమని నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నా. అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీవు సిద్ధమా మారు మనసు పొందటానికి? మారు మనసు పొందాలి అంటే పాపాన్ని ఒప్పుకోవాలి. మారు మనసు పొందటానికి గుర్తులు పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకోవడం కాదు, రెండవదిగా పాపాన్ని విడిచిపెట్టాలి. మూడవది పశ్చాత్తాపం పొందాలి, దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం నీలో. నాలుగవది నూతనంగా, నీకు తెలియకుండా ఒక నూతనమైన అనుభవాన్ని నీవు అనుభవిస్తావు. అది మారు మనసు పొందావని చెప్పటానికి కారణం. నీకు తెలియకుండానే నీలో ఒక నూతనమైన ఆలోచన కలుగుతుంది, నీకు తెలియకుండానే నీలో ఒక నూతనమైన ప్రేరణ కలుగుతుంది, నీకు తెలియకుండానే నీలో ఒక నూతనమైన ఉజ్జీవం ప్రారంభించబడుతూ ఉంది. అది నువ్వు మారు మనసు పొందితేనే సాధ్యమవుతుంది. నీ మారు మనసు జీవితాన్ని చూడాలంటే ఇవి నీలో కనిపించాలి. ఇవి కనిపించకుండా నేను మారు మనసు పొందాను అంటే కథలు చెప్పినట్టుగా అయిపోతుందేమో.
సోదరి సోదరుడా, దేవుడు దాన్ని ఆశిస్తూ ఉన్నాడు. నీవు మారు మనసు పొంది పరిచర్య చేయగలిగితే, నీవు మారు మనసు పొంది ప్రభువులో నిలబడితే, నీవు మారు మనసు పొంది ప్రభు కొరకు జీవిస్తే తగిన కాలం మందు దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడని చెప్పడానికి నేను సిద్ధపడుతూ ఉన్నా. యాకోబును ఆశీర్వదించిన దేవుడు విరిచిన తర్వాత యాకోబు దేవుని చేతిలో విరగొట్టబడిన తర్వాత దేవుని ఆశీర్వాదాన్ని చూశాడు. యాకోబు దేవుని చేతిలో అలా కొడితే విరగబడిన తర్వాతనే దేవుని ఆశీర్వాదాన్ని చూశాడు. నిజమే, దైవికమైన పశ్చాత్తాపము యాకోబును సిద్ధపరిచింది. యథార్థ స్థితిని యాకోబు చూపించాడు దేవుని ఎదుట. నేను ముగిస్తూ ఉన్నా. దేవుని ఆశీర్వాదాన్ని చూడాలన్నా, దేవుడు నిన్ను అంగీకరించాలన్నా నీవు మారు మనసు పొందు. ఎంతకాలం ఇంకా దేవుణ్ణి మోసం చేస్తూ, ఎంతకాలం ఇంకా నీకు నీవుగా మోసం చేస్తూ భ్రమలో జీవిస్తూ ఉన్నావేమో. మరలా నేను గుర్తు చేస్తూ ఉన్నా, వాస్తవంలోనికి నీవురా, వాస్తవంలోనే వచ్చి జీవించు. వాస్తవంలోని నువ్వు బ్రతికితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మారు మనసు పొందుదాం, గతాన్ని విడిచిపెడదాం, గతాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవిద్దాం. గతంలో చేదు సంఘటనలు, గతంలో విచార సంఘటనలు, గతంలో నీ మనసును సంతోషింపజేసిన సంఘటనలు అవి నీ జీవితంలో నువ్వు గొప్ప వ్యక్తి అనుకున్నట్టుగా అనుకుంటున్నావేమో. కాదు. దేవుని ఉగ్రతకు గురి చేసేవి అవన్నీ కూడా. నేడు ఆ స్థితిని ఒప్పుకొని ప్రభు ఎదుట విడిచిపెట్టి మారు మనసు పొంది దైవ కార్యక్రమాలలో, దైవ పరిచయలో మనమందరం కూడా సాగటానికి సిద్ధపడదాం. ఇంకా చాలా విషయాలు చెప్పగలిగేవి నేను ముగిస్తూ ఉన్నాం. మారు మనసు పొందుదాం. నీ రహస్య జీవితం ఏంటో నీకు తెలుసు, నీ జీవితం ఏంటో నీకు తెలుసు, నా జీవితం ఏంటో తెలుసు. ఇలా గుర్తు చేస్తా, మనము మారు మనసు పొంది దేవుని ఆజ్ఞను నెరవేర్చుదాం. ఆయన అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆ రోజు దేవుని ఉద్దేశాన్ని ఆ గ్రీకులైన స్తోయికులకు, ఆ గ్రీకులైన ఎపికురీలకు, ఆ గ్రీకు ప్రజలకు, గ్రీకు జ్ఞానులకు దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పిన పౌలు దేవుడు ఆజ్ఞాపించే ఆజ్ఞను కూడా చెప్పాడు. కాబట్టి మారు మనసు పొంది దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి ఇష్టపడదాం. అట్టి వారినే ఎక్కడున్నా ఆయన వాడుకోవటానికి సిద్ధపడతాడు. అలా ఆ వ్యక్తులుగా మనం ఉండటానికి సిద్ధపడదాం. అట్టి గొప్ప కృపను, అట్టి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి మహిమ పొందునుగాక. అందరూ లేచబడదాం. చివరిసారిగా నిలిచి ప్రార్థన చేసి సందేశాన్ని సహవాసాన్ని ముగించుకొని ఈ ప్రాంగణం నుండి సెలవు తీసుకొని వెళ్ళిపోవటానికి సిద్ధపడదాం. సోదరుడ సోదరి, చెప్పబడిన మాటలు ఒకసారి గుర్తు చేసి అది చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో సందేశాన్ని సహవాసాన్ని ముగించుకొని సెలవు తీసుకుందాం. ఎవరికి వారు వ్యక్తిగతంగా ఎవరి జీవితాన్ని వచ్చేవారు మారు మనసు మాలో మీరు పుట్టించండి నాయన. నేను ఇష్టపడుతూ ఉన్నాను, నా గతాన్ని ఒప్పుకొని నీ కొరకు నమ్మకంగా జీవించాలండి, నన్ను అంగీకరించండి అని ప్రార్థన చేద్దాం. ఎందాక దేవుణ్ణి దూరంగా ఉంచుతున్నావేమో, నేడు అనుకూలమైన సమయం ఆయన చెంతకు రావటానికి. దేవుణ్ణి నీ పద్ధతిలో కాకుండా దైవ పద్ధతిలో ఆరాధించటానికి, ఆనందించటానికి సిద్ధపడు. దేవుని ప్రభావాన్ని నువ్వు చూస్తావు. ఎందాక హృదయం, ఎందాక యేసుని నీవు ఎరగనందువు, ఎందాక హృదయము బయట నిలిపియుదువు. యేసయ్య సహనముతో చెలగాటమా, ఈనాడ రక్షణ దినము గ్రహింపవా.
దైవ చిత్తానుసారమైన మారు మనసు దుఃఖమును పుట్టిస్తుంది. పశ్చాత్తాపము పొందలేని వ్యక్తి మరలా పాపాన్ని చేస్తాడు. పాపములో బ్రతికే వ్యక్తి దేవుని సన్నిధికి రాడు. పాపములో బ్రతికే వ్యక్తి దేవుణ్ణి అంగీకరించడు. దేవుణ్ణి అంగీకరించావు అని చెప్పుకొని ఇంకా నీవు పాపములో బ్రతికితే నీవు దేవుని సంబంధివి కాదు. మరలా నేను గుర్తు చేస్తున్నా. ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ సహోదరుడా, ఈనాడు రక్షణ దినదిని కాదని నువ్వు తృణీకరించి వెళ్ళిపోవద్దు. మారు మనసు పొందని వ్యక్తి దేవుని ఆత్మకార్యాలు చూడలేడు. మారు మనసు పొందిన వ్యక్తి దేవుని సంబంధి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తి. అమ్మా, నీ పర్సనల్ లైఫ్, నీ పబ్లిక్ లైఫ్ ఎలా ఉందో ఒకసారి చూడు. నీ వ్యక్తిగత జీవితము, నీ సామాజిక జీవితం ఎలా ఉందో చూడు. బ్రదర్, నిన్నే నీ గురించి, నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, బయట జీవితం ఎలా ఉంది? దేవుడు నీలో మార్పుని ఇష్టపడుతూ ఉన్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును పుట్టిస్తుంది. రక్షణార్థమైన మారు మనస్సు. ఎవరో చూస్తారని కాదు, దేవుడు చూస్తాడని నీ సన్నిధిలో పశ్చాత్తాపాన్ని పొందు. మరలా నేను గుర్తు చేస్తున్నా, పశ్చాత్తాపం పొందని వ్యక్తి పాపానికి దూరంగా ఉంటాడు. పశ్చాత్తాపం పొందకపోతే పాపంలో జీవిస్తాడు. దేవుని ఆశీర్వాదాలు పొందాలి అంటే ఇట్ షుడ్ బి బ్రోకన్. నువ్వు ఖచ్చితంగా విరగబడిన అనుభవం నీకు ఉండాలి. నాయనా, నీ కొరకు నన్ను మలుచు, నీ కొరకు నన్ను మలుచు, నీ కొరకు నన్ను మలుచు. ఆత్మకార్యాన్ని మనలో దేవుడు జరిగించినట్లుగా ఎవరికి వారు సిద్ధపడతాం, ఎవరికి వారు సిద్ధపడతాం. ప్రార్థన చేస్తాం. మీరున్న పాటలో ఉన్న చోట్లందరూ కూడా మీరు ప్రార్థనలోకి భరించండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ శక్తిని, మీ ప్రభావాన్ని అనుభవించడానికి క్రీస్తునందు మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సదావకాశాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నిలబడిన ప్రజలు మారు మనసు కొరకు, పశ్చాత్తాపం కొరకు ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికరించండి, మీ పిల్లలుగా వారిని మార్చండి, అంగీకరించే మనసును అనుకరించండి. మీ కుమారుని ఎదుట జీవితాన్ని సరి చేసుకుని రహస్య జీవితాన్ని విడిచిపెట్టి మీ చేత అంగీకరించే జీవితాన్ని మేమంతా కూడా పొందడానికి సహాయం చేయండి. ప్రజలు సమూహంగా నీ శక్తిని అనుభవించినట్లుగా కృప చూపించండి. బలమైన మీ ఆత్మకార్యాన్ని ప్రజల మధ్య మీరు జరిగించండి. మీ సన్నిధిని మీ ప్రజలు అనుభవించిన కృప చేత నింపబడి బయలు వెళ్ళినట్లుగా సహాయం చేయండి. మీ ప్రజలందరూ దైవికమైన రూపాంతర అనుభవంలోనికి ఎదిగినట్లుగా కృప చూపించండి. దైవమే మీకు ఇష్టమైన కార్యాన్ని మీ ప్రజలను మీరు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలబడిన ప్రతి ఒక్కరూ కృప పొందినట్లుగా, ఒక్కొక్కరు మీ కృప పొందినట్లుగా, ఒక్కొక్కరిని కృప పొందినట్లుగా మీరు బలపరచండి. ప్రాణాత్మ దేహములు శుద్ధి పొందినట్లుగా ఇదిగోనైనా మీ ప్రజలను మీ కారుణిపుతో మీరు పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ కొరకు నమ్మకమైన వ్యక్తులుగా మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, రక్షణార్థమైన జ్ఞానాన్ని పొందినట్లుగా, అయా పశ్చాత్తాపన పొంది మీ స్వారూప్యంలోనికి మలుచబడినట్లుగా సహాయం చేయండి. బలముగా ప్రజల మధ్య మీకు ఆత్మకార్యాన్ని మీరు జరిగించి నాయన ఈ ప్రాంతం నుండి వెళ్ళినట్లుగా సహాయం చేయండి. మునుపెన్నడు లేని గొప్ప ఉజ్జీవాన్ని మీ ప్రజలు అనుభవించినట్లుగా సహాయం చేయండి. ఉజ్జీవింపబడినట్లుగా నీ సహాయం కృపను చూపించమని ప్రార్థన చేస్తాను.
నిలబడిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రజలు ఖాళీ హృదయాలతో వచ్చారు. మీ బలమైన శక్తిని, ప్రభావాన్ని ఈ చోట పొందుకొని వెళ్ళినట్లుగా కృప చూపిస్తున్నందుకు దైవమే మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. శ్రేష్టమైన పరిచయం ముగించుకొని వెళ్తుండగా మార్గంలో మీరు తోడుగా ఉండండి. ఎవరు ఏ అక్కర చెత్త వచ్చారు, ఏ బాధ వేదన చెత్త ఏర్పడ్డారు ప్రజలు మీరు చూస్తూ ఉన్నారు. మీరు సహాయం చేయండి, దర్శించండి. రెండింతల ఆశీర్వాదం చేత మీ ప్రజలు నింపండి. మీ కొరకు నలపండి. సమూహం బయలుదేరి వెళ్తూ ఉన్నారు నాయన. మీ శక్తిని పొంది మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. దైవమే మీలు కొరకు దినదినము రూపాంతరపరచబడే అనుభవం, దినదినము రూపాంతరపరచబడే అనుభవం మా అందరిలో మీరు కలిగించి మీ కుమారుని మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ సురక్షితంగా మా మధ్యలోనికి మీ ప్రజలందరూ తీసుకొచ్చారు. వెళ్తుండగా క్షేమకరమైన ప్రయాణాలు వారందరికీ కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మీ కుమారుడు యేసుక్రీస్తు స్వారూప్యములోనికి మా అందరినీ మీరు మలచి నీ రాక కొరకై సిద్ధపరచమని రక్షకుడు, ప్రాణపురుడు, మా అందరి విమోచకుడు యేసుక్రీస్తు వారి ఘననామములో ప్రార్థించడుగుచూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మనందరి రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఈ చోట చేరిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్.